హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. సో ఓవరాల్ గా సాస్ టీవీ తరపున సాస్ టీవీ సబ్స్క్రైబర్స్ తరపున ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. సో విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి. సో ఓవరాల్ గా ఆయన బర్త్డే సందర్భంగా ఆయన నుంచి రాబోతున్నటువంటి నెక్స్ట్ ప్రాజెక్ట్ RC16 కి సంబంధించి గ్లిమ్స్ ని అండ్ అలానే ఫేస్ రివీల్ చేసినటువంటి టైటిల్ ని కూడా రిలీజ్ చేస్తారని చెప్పారు. చెప్పిన మాట నిలబెట్టుకున్నారన్నమాట బుచ్చిబాబు టీం. సో ఓవరాల్ గా RC16 సినిమాకి సంబంధించి రీసెంట్ టైమ్స్ లో ఒక టైటిల్ అనేది కాస్త రూమర్ కింద స్ప్రెడ్ అవుతుంది. సో పెద్ది అనేటటువంటి టైటిల్ కరెక్ట్ గానే ఉంటుందా, పెట్టబోతారన్న డౌట్ అన్నటువంటి టైంలో సో RC16 యొక్క టైటిల్ అయితే రివీల్ చేశారనమాట. నిజంగానే పేరు పెద్ది అని పెట్టారు. సో RC16 ఇకపై పెద్ది అని పిలువబడుతుంది. సో ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్నటువంటి ఈ సినిమాని బుచ్చిబాబు గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఆఫ్టర్ ఉప్పెన తర్వాత 2 years ఈ స్క్రిప్ట్ మీద కష్టపడి పనిచేసి ఓవరాల్ గా సినిమాని హాఫ్ వరకు సినిమాని కంప్లీట్ చేసుకున్నారు. ఇక సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనేటువంటి జాన్వీ కపూర్ గారు నటిస్తున్నారు. అండ్ అంతేకాకుండా జగపతి బాబు గారు, కన్నడ సూపర్ హీరో అయినటువంటి శివరాజ్ కుమార్ గారు కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఓవరాల్ గా క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్ చెప్పిన విషయం ఏంటంటే ఇప్పటికే 2 సాంగ్స్ ఆల్రెడీ ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చేసినట్టు చెప్తున్నారనమాట. సో ఓవరాల్ గా రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా మూవీ టీం అయితే మాత్రం పోస్టర్ ని రివీల్ చేసింది. సో ఈ పోస్టర్ లో రామ్ చరణ్ లుక్ గా చూసుకున్నట్లయితే చాలా మాస్ రగడ్ లుక్ లో కనిపిస్తున్నారు. సో గుబురు గడ్డంతో కాస్త చింపిరి జుట్టుతో ఉన్నారు. సో సాధారణంగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అంటే చాలా నీట్ గా ఉంటారేమని ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఇటువంటి ఒక గెటప్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో పెద్ది అనేటటువంటి టైటిల్ ని రివీల్ చేసే క్రమంలో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారనమాట. సో పోస్టర్ ని చూసిన వాళ్ళందరూ ఇది ఒక మరో రంగస్థలం కాబోతోంది అన్న టాక్ అయితే వినిపిస్తోంది జనాల దగ్గర నుంచి. అండ్ అంతేకాకుండా సుకుమార్ రైటింగ్స్ కూడా ఈ సినిమాలో ఇంక్లూడ్ అయి ఉండడంతో సినిమాకి సంబంధించి భారీగానే ట్విస్ట్లు ఉంటాయని జనాలు అనుకుంటున్నారు. సో ఓవరాల్ గా ఆఫ్టర్ గేమ్ చేంజర్ సినిమా తర్వాత రాబోతున్నటువంటి సినిమా కాబట్టి సినిమా ఈసారి ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవ్వాలని ఫ్యాన్స్ అందరూ బలంగా కోరుకుంటున్నారు కాబట్టి సో ఈ టైంలో ఇటువంటి ఒక స్టోరీని మన ముందర తీసుకురాబోతున్నారు. ఇక ఆల్రెడీ బుచ్చిబాబు గారు కూడా సుకుమార్ దగ్గర వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ తో ఈ సినిమాని మన ముందర తీసుకొస్తున్నారు. సో ఓవరాల్ గా ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ 2026 మళ్ళీ జనవరికి రిలీజ్ చేస్తారా లేదా కొంచెం లేట్ చేస్తారనే విషయం మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ఓవరాల్ గా రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసినటువంటి పోస్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థాంక్స్ ఫర్ వాచింగ్.